పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం చదువుకున్నాం. మోయాబును గూర్చినది ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేబోకు శ్రమ, అది పాడైపోవచ్చున్నది. కిర్యతయీము పట్టబడినదై అవమానము నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాన్ని కొట్టివేయుదము రండని చెప్పుకొనుచు దానికి కీడు చెయ్య నుద్దేశించుచున్నారు. మద్మేన నీవును ఏమీ చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది. ఆలకించుడి. హోరోనయీము నుండి రోదనధ్వని వినబడుచున్నది. దోపుడు జరుగుచున్నది. మహాపజయము సంభవించుచున్నది. మోయాబు రాజ్యము లయమైపోయెను. దాని బిడ్డల రోదనధ్వని వినబడుచున్నది. హోరోనయీము దిగుదలలో పరాజితుల రోదనధ్వని వినబడుచున్నది. జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచు ఎక్కుచున్నారు. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి. అరణ్యంలోని అరూహ వృక్షము వలె ఉండుడి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి. నీవును పట్టుకొనబడెదవు. కెమోసు దేవత చెరలోనికి పోవును. ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వచ్చును. ఏ పట్టణమును తప్పించుకొన జాలదు. లోయ కూడా నశించును. మైదానము పాడైపోవును. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగిరముగా బయలుదేరి పోవలను. నివాసి ఎవడునూ లేకుండా దాని పట్టణంలో పాడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడుగునుగాక. రక్తము ఓర్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. ఈ కొండలో నుండి ఆ కొండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అది ఎన్నడూనూ చెరలోనికి పోయినది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది. దాని వాసన ఎప్పటి వలనే నిలిచి ఉన్నది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పగలగొట్టెదరు. ఇశ్రాయేలు వారు తాము ఆశ్రయించిన బేతేలును బట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులు కెమోసును బట్టి సిగ్గుపడుచున్నారు. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లా చెప్పుకొందురు? మోయాబు పాడైపోవచ్చున్నది. శత్రువులు దాని పట్టణంలో చొరబడుచున్నారు. వారి యవ్వనులలో శ్రేష్ఠులు వదకు పోవచ్చున్నారు. సైన్యములకు అధిపతి అగు యెహోవా అను పేరు గల రాజు సెలవిచ్చిన మాట ఇదే. మోయాబునకు సమూల నాశనము సమీపించుచున్నది. దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది. దాని చుట్టూనున్న మీరందరూ దాని గూర్చి అంగలార్చుడి. దాని కీర్తిని గూర్చి వినిన వారలారా అంగలార్చుడి. బలమైన రాజదండము, ప్రభావం గల రాజదండము విరిగిపోయినే అని చెప్పుకొనుడి. దీబోనులో ఆసీనుడు రాలైన ఉండుదానా, మోయాబును పాడు చేసిన వాడు నీ మీదకి వచ్చుచున్నాడు. నీ కోటలను నశింపజేయువాడు నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము. ఎండిన దేశములో కూర్చుండుము. 6వ ఏరు నివాసి త్రోవలో నిలిచి కనిపెట్టుము. పారిపోవచ్చున్న వారి యొద్ద విచారించుము. తప్పించుకొన పోవచ్చున్న వారిని అడుగుము. ఏమి జరిగినదో వారి వలన తెలుసుకొనుము. మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది ఉన్నది. గోల ఎత్తి కేకల వెయ్యుము. మోయాబును అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి. మైదానంలోని దేశమునకు శిక్ష విధింపబడి ఉన్నది. హోలోనుకును యహాసుకును మెపాతుకును దిబోనుకును నెబోకును బేత్ దిబ్లాతయీమునకును కిర్యతయీమునకును బెత్గామూలుకును బెత్మా ఏనుకును కెరీయేతునకు బోస్రాకును దూరమైనట్టు సమీపమైనట్టు మోయాబు దేశ పురములన్నిటినీ శిక్ష విధింపబడి ఉన్నది. మోయాబు శృంగము నరికివేయబడి ఉన్నది. దాని బాహువు విరవబడి ఉన్నది. యెహోవా వాక్కు ఇదే. మోయాబు యెహోవాకు విరోధముగా తన్ను తాను గొప్ప చేసుకొనెను. దాని మత్తిల్ల చేయవాడు మోయాబు తన వనములో పొర్లుచున్నది. దాని అపహాస్యము నొందును. ఇశ్రాయేలు అది నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా?
ఇతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతని గూర్చి పలుకునప్పుడెల్లా తల ఆడించుచూ వచ్చితివి. మోయాబు నివాసులారా, పట్టణంలో విడివుడి, కొండపేటు సందుల్లో గూడు కట్టుకొను గొవ్వల వలె కొండల్లో కాపురముండుడి. మోయాబీయులు గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్విపోతులు. వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చెను. వారి తమాసమును వంచిరని వారి ప్రగల్భములు నాకు తెలిసి ఉన్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి మోయాబు నిమిత్తము నేను అంగలార్చుచున్నాను, మోయాబు అంతటినీ చూచి కేకలు వేయుచున్నాను. వారు కిర్వారేసు జనులు లేకపోయిరని మొర్రపెట్టుచున్నారు. సిబ్మా ద్రాక్షవల్లి ఎజేరును గూర్చిన ఏడ్పును మించినట్లు నేను నిన్ను గూర్చి ఏడ్చుచున్నాను. నీ తీగలు ఈ సముద్రమును దాటి వ్యాపించెను, అవి ఎజేరు సముద్రమును వ్యాపించెను. నీ వేసవికాల ఫలముల మీద ద్రాక్ష గెలల మీదను పాడు చేయువాడు పడెను. ఫలభరితమైన పొలములో నుండి మోయాబు దేశములో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయెను. ద్రాక్ష గానుగులో ద్రాక్షరసము లేకుండా చేయుచున్నాను. జనులు సంతోషించుచు త్రొక్కురు, సంతోషము నిస్సంతోషమాయెను. నిమ్రీలో నీళ్లు సహితము ఎండిపోయెను. హెష్బోను మొదలుకొని ఎలాలేరు వరకు, యహాసు వరకును, సోయరు మొదలుకొని అరోనయీము వరకును, ఎగ్లాసలీసా వరకును జనులు కేకలు వేయుచున్నారు. ఉన్నత స్థలముల బలులు అర్పించు వారిని, దేవతలకు ధూపం వేయి వారిని మోయాబులో లేకుండా చేసేదను. ఇదే యెహోవా వాక్కు. వారు సంపాదించిన దానిలో శేషించినది నశించిపోయెను. మోయాబును గూర్చి నా గుండె పిల్లన గ్రోవి వలె నాదము చేయుచున్నది. కిర్వరేసేతు వారిని గూర్చి నా గుండె పిల్లని గ్రోవి వలె వాగుచున్నది. నిశ్చయముగా ప్రతి తల బోడాయును, ప్రతి గడ్డము గొరిగింపబడును. చేతులన్నిటి మీద నరుకులను, నడుముల మీద గోనెపట్టయు నున్నవి. మోయాబు ఇంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలో అంగలార్పు వినబడుచున్నది. ఒకడు పనికిమాలిన ఘటమును పగలగొట్టునట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అంగలార్చుడి, మోయాబు సమూల ధ్వంసమాయెను. మోయాబు, నీవు వెనుకకు తిరిగెతివే, సిగ్గుపడుము. మోయాబు తన చుట్టూనున్న వారందరికీ అపహాస్యాస్పదముగాను భయకారణముగాను ఉండును. యెహోవా సెలవిచ్చినదేమనగా, పక్షిరాజు ఎగిరినట్లు ఎగిరి అది మోయాబు మీద తన రెక్కలను చాపుచున్నది. కోటలు పడగొట్టబడి ఉన్నవి, దుర్గములు పట్టబడి ఉన్నవి. ఆ దినమున మోయాబు సూర్యులు హృదయము ప్రసవించు స్త్రీ హృదయం వలె ఉండును. మోయాబు యెహోవా కంటే గొప్పవాడని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను. మోయాబు నివాసి భయము, గుంటయు, ఉరియు నీ మీదకి వచ్చి ఉన్నవి. ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవు వారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకుని వారు ఉరిలో చిక్కుకొందురు. మోయాబు మీదకి విమర్శ సంవత్సరమును నేను రప్పించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేశ పారిత్యాగులగు వారు బలహీనులై హెష్బోను నీడలో నిలిచి ఉన్నారు. హెష్బోనులో నుండి అగ్నియు, సీహోను మధ్య నుండి జ్వాలలను బయలుదేరి మోయాబు శిరస్సును సందడి చేయు వారి నడినెత్తి కాల్చివేయుచున్నవి. మోయాబు నీకు శ్రమ, కెమోసు జనులు నశించుచున్నారు. నీ కుమారులు చెరపట్టబడిరి, చెరపట్టబడిన వారిలో నీ కుమార్తెలు ఉన్నారు. అయితే అంత్య దినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గూర్చిన శిక్ష విధి ముగిసెను. ఇంతటితో ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్ని ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్.